హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, ఇంకా 1 వీక్ లో. మా పాప బాబుకి అయితే వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. దగ్గరలోనే అండి స్కూల్. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. స్కూల్ నుండి రాగానే బుక్స్ అయితే మీకు చూపిస్తాను. నేనైతే స్కూల్ కి వెళ్ళి అయితే బుక్స్ అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడైతే మా ఆయన మా పాప అయితే బుక్స్ కి అయితే కవర్స్ వేస్తున్నారు. ఇక్కడ హాయ్ చెప్పండి. ఆ ఇప్పుడైతే నేను ఈవినింగ్ కి వంట రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుందాం. ఎగ్స్ బాయిల్ పెట్టేస్తున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ పెట్టేసాను. దీంట్లో కొన్ని వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత స్విచ్ ఆన్ చేయాలి. ప్లగ్ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడైతే రైస్ కడిగేసుకొని రైస్ కడిగేసి పెట్టేసుకుంటానండి. ఎగ్స్ బాయిల్ అయ్యేసరికి రైస్ కూడా అయిపోతుంది. ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేసానండి. ఇప్పుడైతే ఆన్ చేసేసుకుందాం రైస్. ఇప్పుడు కొంచెం రైస్లో సాల్ట్ వేసుకుంటాను నేనైతే. ఆనియన్స్ తెచ్చుకుంటాను. ఆనియన్స్ ఇక్కడ చూడండి, మా అత్తమ్మ అండి. హాయ్ చెప్పండి ఒకసారి. थोड़ा दायकलस की बनका. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ అంటే ఇది కొంచెం మనం ఇది చేయాలి కదా, కొంచెం ఆయిల్ వేసి లైట్ బ్రౌన్ కలర్లో దీన్ని వేయించుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. కడాయి అయితే పెట్టేశాను. కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మేతి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కడాయి అయితే వేడిగా అయింది. మెంతులు అయితే వేసుకుంటున్నాను. మేతి అయితే వేయించుకుంటున్నాను. దాని తర్వాత ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకోవాలండి. నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని వాష్ చేసుకోవాలి.
చింతపండు బాగా చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మంచినీళ్ళు వేసి పెట్టేస్తున్నాను. చింతపండు పెట్టేస్తున్నాను. ఇవైతే బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తున్నాయండి. బ్రౌన్ కలర్లో వచ్చేసరికి అయితే వేయించుకోవాలి వీటిని, జీలకర్ర మెంతులను. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి. వీటిని అయితే మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను. వీటిని కూడా కొంచెం ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకుందాం. ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం మసాలాని. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇది మంచి వేగిన తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను, మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా అయిందో లేదో చూసుకోవాలి మనం. ఇంకొంచెం పట్టేసుకోవాలండి మిక్సీ. మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇవి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్స్ పట్టేసుకుంటున్నాను ఆనియన్స్ వేసిన తర్వాత. మెత్తగా అయిందో లేదో చూసుకోవాలి. మెత్తగా కాకపోతే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలి. కొన్ని వేయాలి, ఎక్కువ వేయకూడదు. మసాలా అయితే మిక్సీ పట్టేసానండి. మెత్తగా అయితే అయిపోయింది. ఎగ్ కర్రీ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఎగ్ కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి.